గుంటూరు నగరవాసుల కళ నెరవేరబోతోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో 3 వంతెనల నుంచి రాకపోకలు అందుబాటులోకి రానుంది. ఇక వంతెనల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేసిన కృషిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు వంతెనల అభివృద్ధి పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. వాసుల కళ పూర్తిగా నెరవేరిందని చెప్పుకోవాలి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు 3 వంతెనలకు సంబంధించి. ఈ 3 వంతెనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు నగర ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, దీనిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం ఆ 3 వంతెనలకు సంబంధించి అభివృద్ధి పనులు కూడా శరవేగంగా చేసుకున్నాయి. ఇప్పుడే ప్రస్తుతం అయితే మనం ఆ 3 వంతెనల వద్ద ఉన్నాము. ఈ 3 వంతెనల వద్ద ఇప్పటికే 100% పనులు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ పెయింటింగ్ సంబంధించినటువంటి వర్కులు ఏదైతే ఈ అండర్ గ్రౌండ్ ఉందో దానికి సంబంధించినటువంటి పెయింటింగ్ వర్కులు కూడా పూర్తయినాయి. అయితే ఆ పిల్లలకి ఆహ్లాదకరంగా కానీ ఇటు నగరవాసులకు కానీ ఇటు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు కానీ ఎవరు కూడా అంటే అసౌకర్యంగా కలగకుండా కొంచెం ఆహ్లాదకరంగా ఉండటానికి కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇది పూర్తిగా గోపిక ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఈ బొమ్మలు కూడా గీస్తూ ఉన్నారు. అయితే ఈ బొమ్మలు కూడా చూసినట్లయితే మనకి ఎంతో అందంగా ఈ ఆర్ఓబిని అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి పనులు అయితే పూర్తి చేశారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో. అయితే నగరపాలక సంస్థ వారు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సాధించారు. ఏదైతే ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా కూడా దీన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అయితే గత 5 సంవత్సరాలు వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవాలి. ఏదైతే ముఖ్యంగా ఏదైతే వానాకాలం వచ్చే సమయంలో ఇటు వాటర్ పోయటానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అనేక సార్లు కూడా ఇక్కడ పూర్తిగా నిండిపోయి ఇటు ప్రజలు వెళ్ళటానికి కూడా ఇబ్బంది కలిగిన చర్యలు మనం చూసాము. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఇటు ఏదైతే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వర్షాకాలంలో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఒక సైడ్ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సైడ్ డ్రైన్స్ ద్వారా ఆ కాలంలో ఉన్నటువంటి మురుగునీరు కావచ్చు, డ్రైనేజ్ నీరు కావచ్చు ఎక్కడా కూడా నిలవకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఈ సైడ్ డ్రైన్స్ ద్వారా ఏదైతే వాటర్ అయితే ఇక్కడ అండర్ గ్రౌండ్లో వాటర్ అయితే నిలవకుండా మాత్రం పకడ్బందీగా చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటికే పెయింటింగ్ వర్కులు 100% పూర్తి చేసుకున్నారు. ఏదైతే 2 దారులు ఉన్నాయి ఆ 2 దారులు కూడా పూర్తిగా సిమెంట్ రోడ్డుతో రోడ్డు వైండింగ్ అనేది చేశారు. అయితే ఈ రోడ్డు వైండింగ్ చేసిన అనంతరం ఇక్కడ లైట్స్ అవన్నీ ఏర్పాటు చేసి రాత్రిపూట కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇబ్బందులు కలగకుండా కూడా చూసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు నగరపాలక సంస్థ అధికారులు చేపడతా ఉన్నారు. అసలు అయితే ఈ 3 వంతెనలు ఇట్లా పునర్నిర్మించడానికి ఇట్లాంటి అభివృద్ధి చేయడానికి గల రాష్ట్ర ప్రభుత్వం మంచి చేసిందని కూడా ఇటు ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఇటు ఏదైతే కాలనీ వాసులు ఉన్నారు అన్న చెప్పండి, ఆ 3 వంతెల బ్రిడ్జి అంతకుముందు చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది 3 వంతెల బ్రిడ్జి? ఇంతకుముందుకి ఇప్పటికి చాలా 100% తేడా వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు వర్షం వస్తే మనం శనకల ఫ్యాక్టరీ రోడ్ నుంచి ఇటు ఈ రోడ్డు వచ్చే ఇది లేదు. అయితే ఇప్పుడు మటుకి చాలా బాగా చేశారు, టర్నల్ బాగా పెట్టేశారు, రోడ్డు హైట్ లేపారు, డ్రైనేజీ బాగుంది. త్వరగా ఓపెనింగ్ ఇవ్వాలంటున్నారు కాబట్టి ఓపెన్ చేస్తే ప్రజల కష్టాలు తీరుతాయి. ప్రజలు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేసినట్లే, ఎందుకంటే రోడ్లు అన్నీ బాగానే చూస్తున్నారు, మనకి ఇబ్బంది లేదు. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎన్నోసార్లు దీన్ని డెవలప్మెంట్ చేస్తాము, ఏది ఇబ్బందులు కలగకుండా కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా కార్యాచరణ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేక దృష్టి సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడి ఇటు రైల్వే అధికారులతో కావచ్చు వీళ్ళతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు పెమ్మసాని చంద్రశేఖర్ యొక్క?
పెమ్మసాని గారి గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగానే చేస్తున్నారు. ఆయన కేంద్రంతో మాట్లాడి మనకి ఇట్లాంటి నిధులు తెచ్చి మనకి గుంటూరు డెవలప్మెంట్ చేయడానికి చాలా ఇది. మెయిన్గా చెప్పాలంటే ఆయన డెవలప్మెంట్లో మేము నమ్మేది ఒకటే, మాకు ముందు 300 రెడీ చేశారు, అది చాలు మాకు. మేము ఓటేసినందుకు మాకు న్యాయం చేశారు. పూర్తిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇటు కేంద్ర మంత్రి పెమ్మసానిని కూడా ఆ పెమ్మసానిపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాము, కానీ కూటమి ప్రభుత్వం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారని చెప్తారు. అది మనతో కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఈ అభివృద్ధికి గల కారణం ఏంటి? అసలు దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు కూటమి ప్రభుత్వం, దీన్ని ఎలా చూడొచ్చు? ఒకటన్నా, ఎంతోమంది ఇక్కడ గుంటూరులో ఎంతోమంది ఎంపీలుగా చేసి ఉన్నారు, ఎంతోమంది చేశారు, కానీ గుంటూరు నగరాభివృద్ధిని పట్టించుకున్న దాఖలేమీ లేదు. ఎప్పుడు కూడా ఈ 300 కళ ఈ టైంలో నెరవేరిందంటే చాలామంది ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా పోవాలన్నా కానీ ఇక్కడ వాటర్ వస్తే 300 కాడ వాటర్ వస్తే మోకాళ్ళ లోతు నడుము లోతు నీళ్ళు వచ్చి చుట్టూ కూడా తిరిగిపోవడానికి ఎటు చూసినా నీళ్లు మయమైపోయేది. ఏదో అమరావతి రోడ్డు బ్రిడ్జి మీద ఎక్కి పోవాల్సిన పరిస్థితులు వచ్చి చిన్న ఆఫీసులకు పోవాలంటే గంట పట్టేది. అలాంటిది ఈరోజు ఈ వర్షం ఇబ్బంది లేకుండా, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం అయింది. ప్రజలు చాలా ఆనందం పడతారు. 2 నెలలు కష్టాలు పడినా కానీ వాళ్ళకి రిలీఫ్ అనేది వచ్చిందనేది మేము భావిస్తున్నాం అన్నమాట. ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంటే 3 వంతెనల బ్రిడ్జి 2 నెలల నుంచి కూడా కొంత లేట్ అయింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు సాయంత్రం దీన్ని పెమ్మసాని చంద్రశేఖర్ ఓపెన్ చేయబోతున్నారు. ఇటు ఏదైతే శంకర విలాస్ బ్రిడ్జి పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది 3 వంతెనల బ్రిడ్జి? ఒకటి సార్, 3 వంతెనలు అనేది ఏంటంటే మేము చిన్న ఎన్నో ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డు అనేది 3 వంతెనలు రేపు అది చేసిన తర్వాత ఆ ట్రాఫిక్ మొత్తం కూడా 3 వంతెనలు అయిపోయినాయి, రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రోడ్డు అనేది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చండి. ఇది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మటుకి ఇంకా దానివల్ల ఇబ్బంది లేకుండా చాలా వరకు ట్రాఫిక్ ప్రాబ్లం తీరినట్టు అయిపోతుంది. ఎవరు కూడా 2 నెలలు చూశారు, కానీ ఇక్కడ జరిగే పనులు కానీ ఇక్కడ చేసే వాతావరణంగా చూసి ప్రజలు కూడా అరే మన కోసమే కదా అని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ సర్దుకొని పోవడం జరిగింది. ఈరోజు 3 వంతెనలు ఓపెనింగ్ చేసి ప్రజలకి విముక్తి కలిగిస్తున్నారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే పూర్తిగా 2 నెలలు ఇబ్బందులు పడినప్పటికీ కూడా ప్రజలు ఎటువంటి అసౌకర్యం కావచ్చు ఏదైతే ప్రజల్లో కనిపించట్లేదు. ఏదైతే ఆ 2 నెలల నుంచి కూడా మేము ఇబ్బందులు పడ్డాము, గత 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాము, ఈ 2 నెలలు పడినంత మాత్రం మాకు ఎటువంటి నష్టం లేదు అంటూ కూడా ఇటు ప్రజలు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దీనిపై ఒక ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు కలగకుండా 3 వంతెనల బ్రిడ్జి పనులు వేగవంతం చేయడానికి ఎంతో కృషి చేశారని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.